హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ వీటెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది గూగుల్ క్రోమ్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఈ గూగుల్ క్రోమ్లో వచ్చేసరికి మనం సెర్చ్ బార్లో ఏది సెర్చ్ చేసినా కానీ ఇలా మనకి హిస్టరీలో అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. దీనికోసం చాలామంది ఒక టిప్ అడుగుతున్నారు, అలా కనిపించకుండా ఉండటం ఎలా అని. దీనికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకునేటట్టు తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ రోజు ఏ యాప్ని యూస్ చేశారు, ఆ యాప్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజుని యూస్ చేశారు, ఏ డేట్ని యూస్ చేశారు కూడా కనుక్కోవచ్చు. సో ఇలా హిస్టరీ అనేది ఉండటం వల్ల మనం పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది, ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా హిస్టరీ అనేది అంతా డెలీట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డెలీట్ బ్రౌజింగ్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం అన్నిటి మీద ఇలా రైట్ టిక్స్ యాడ్ చేసుకొని పైన వచ్చేసరికి ఇక్కడ అవర్స్ వైజ్గా ఉంటుంది. లాస్ట్ 24 అవర్స్లో అది డెలీట్ చేయాలా, 1 అవరా, 15 మినిట్సా. నేను ఇక్కడ ఆల్ టైమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి అక్రాస్ ఆల్ డేటా మొత్తం గూగుల్ క్రోమ్ హిస్టరీ నుంచి బ్రౌజింగ్ డెలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ వస్తే ఫ్రెష్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం సెర్చ్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. మన హిస్టరీలోకి వచ్చేసరికి చూసుకుంటే యూ విల్ ఫైండ్ యువర్ హిస్టరీ ఇయర్, అంటే హిస్టరీలో ఏం లేదు. సో టోటల్ ఓవరాల్ డెలీట్ అయిపోయింది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. యూ క్యాన్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ.